అందరికీ నమస్తే. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియో వచ్చేసి చాలా మంచి హెల్తీ స్నాక్ రెసిపీ అండి. అదేంటో అనుకుంటున్నారా? రాగి చెక్కలు. మనం రెగ్యులర్ చేసుకునే చెక్కల కన్నా రాగి చెక్కలు కాస్తంత హెల్తీనే కదా. సో అందుకని మీకోసం అయితే హెల్తీగా సింపుల్గా రాగి చెక్కని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఈ రెసిపీ కోసం అయితే ముందుగా ఒక కప్పు నిండుగా మిక్సింగ్ బౌల్లోకి రాగి పిండిని తీసుకోవాలి. రాగి పిండిని యాడ్ చేసిన తర్వాత అందులోకి కాస్తంత నువ్వులు, నేనైతే నువ్వులు వేయించినవి కాదండి, పచ్చి నువ్వులు తీసుకున్నాను. అలానే నువ్వులు యాడ్ చేసిన తర్వాత కాస్తంత జీలకర్ర, అందులోకి కాస్తంత పసుపు, అలానే టేస్ట్ తగ్గట్టు కాస్తంత సాల్ట్, అలానే మనం తినే కారం బట్టి కాస్తంత కారము, అండ్ అలానే అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కాస్తంత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అలానే వేయించిన పల్లీలు అండి, వేయించిన పల్లీని పైపొట్టు తీసేసుకుని అవి కొంచెం బద్దలాగా చేసుకుని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. అలానే ఒక కప్పుకి ఒక 2 టీ స్పూన్ల వరకు బియ్యపిండి యాడ్ చేసుకోవాలి. అందులోకి ఒక 2-3 టీ స్పూన్ల వరకు నూనె బాగా కాచుకుని దీనిలోకి యాడ్ చేసుకుని ఈ ఆయిల్, దానిలో వేసిన ఉప్పు, కారం, పసుపు, ఈ పిండి మొత్తం కలిసేలా ఒకసారి చేతితో మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి కాచుకున్న వాటర్ పోసుకోవాలండి. మామూలు ప్లెయిన్ వాటర్ పోసేస్తే అది ముద్ద కట్టదండి. ఎందుకంటే రాగి పిండిలో కొంచెం జిగురుతనం తక్కువ ఉంటుంది కదా. మనకి జిగురుతనం రావాలంటే బాగా కాచుకున్న వాటర్ పోసుకుంటేనే మనం దాన్ని చేత్తో అప్పల్లాగా ఒత్తుకున్నప్పుడు ఆ చెక్కలు చేతి నుండి ఈజీగా ఊడి మన ఆయిల్లో వేసుకోవచ్చు. హాట్ వాటర్ కనుక పోసుకోకపోతే మనం చేతికి చెక్కలు చేసుకున్నప్పుడు చేతికి కానీ, లేకపోతే చెక్కల మిషన్ ఉంటే కూడా దానికి అతుకుపోయి ఉంటుంది. అందుకని హాట్ వాటర్ మాత్రమే పోసుకోవాలి ఇందులోకి. మనం ఈ పిండిలోకి కాచుకున్న వాటర్ పోసుకున్నాం కదా, చేయి పెట్టి తిప్పుకోవడం చాలా కష్టం అవుతుంది. సో అందుకని అది కొంచెం చల్లారే వరకు ఈ విధంగా స్పూన్తో తిప్పుకుంటే ఈజీ మిక్స్ అవుతుంది. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇంకా చేయి పెట్టేసుకుని మీరు మంచిగా మన చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో సేమ్ అలానే కలుపుకోవాలండి. మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా చేతితో మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిని ఈ విధంగా మంచిగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ ఇలా పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత దాన్ని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకుని, అంటే చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని మనం అప్పాలాగా ఒత్తుకుని ఆయిల్లో వేసుకోవాలి. కానీ ఈ చిన్న చిన్న అప్పాలా ఒత్తుకునే ముందు చేతికైతే ఫస్ట్ మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే రాగి పిండిలో కొంచెం జిగురుతనం తక్కువ ఉంటుంది కదా. ఒకవేళ ఆయిల్ లేకుండా మనం ఒత్తుకుంటే అది తీసేటప్పుడు చాలా కష్టం ఉంటుంది. సో అందుకని మీరైతే ఒక అప్పం ఒత్తి ఆయిల్ వేసిన వెంటనే మరి చేతి కొంచెం ఆయిల్ మొత్తం ఇలా అంటించుకుని మీరు అప్పాలు చేసినట్లయితే ఈజీగా తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీకు ఈ చెక్కలు చేయడం కనుక చేతితో కష్టం అనిపిస్తే ఒక పేపర్ తీసుకుని కింద పెట్టేసుకుని సమానంగా ఒత్తుకున్నా కూడా ఈజీగా వచ్చేస్తాయి మీకు. అలా కూడా కష్టం అనిపిస్తుంటే పూరీ ప్రెస్ ఉంటుంది కదా, దాంతో కూడా ఒత్తుకోవచ్చు. కానీ కొంచెం మరీ పల్చగా చేయడానికి కొంచెం కష్టమవుతుంది. ఎందుకంటే ఈ రాగి పిండిలో జిగురుతనం కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం లావుగానే వస్తాయి. ఈ విధంగా చేత్తో చేసుకున్న ఈ రాగి చెక్కలు మొత్తాన్ని ఆయిల్లో వేసుకుని మంచిగా వేయించుకోవాలండి. అలానే ఇవి వేగాయో లేదో తెలియాలంటే కొంచెం కష్టమైన పనే. ఎందుకంటే ఆల్రెడీ ఈ రాగి పిండి కొంచెం డార్క్ ఉంటుంది కదా. సో అందుకని మనకు ఫస్ట్ కొంచెం అర్థం కాదు. ఒకవేళ మీకు అర్థం కావాలంటే ఆయిల్లో వేసిన తర్వాత మనకి ఆయిల్లో చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తున్నాయి కదా, ఆయిల్ బుడగలు. ఆయిల్ మొత్తం బుడగలు మొత్తం పోయి ఆయిల్ మొత్తం ప్లెయిన్ వచ్చే వరకు వేయించుకోవాలి. అదొకటే గుర్తు మనకి. సో అలా కాకుండా మనం రెగ్యులర్ వేసుకునే బియ్యం పిండి అనుకోండి, అది ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఒక మంచి కలర్ వచ్చేసింది, ఎల్లో కలరు. ఆ టైం వరకు వేయించుకొని సరిపోతాయి. అయితే ఇది కొంచెం కష్టమైన పని కాబట్టి జాగ్రత్తగా చూసుకుని అవి వేగాయో లేదు అర్థం చేసుకొని మీరు తీసుకోవాలి. ఈ చెక్కలు బాగా వేగితే మంచి సౌండ్ వస్తూ ఉంటాయండి తినడానికి. కొంచెం కనుక లావైపోయిందంటే మనం సర్వపిండి టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలా వచ్చేస్తుంది. ఇది మాత్రం గమనించుకోవాలి మీరు. ఈ పిండిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేసుకుని కొంచెం లావుగా ఒత్తుకుని ఆయిల్లో వేసుకుంటే సర్వపిండి టేస్ట్ వచ్చేస్తుంది. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అలా కాకుండా కొంచెం సన్నగా ప్లెయిన్ ఒత్తుకుని ఆయిల్లోకి యాడ్ చేసుకుంటే ఒకలాంటి స్మెల్, ఒకలాంటి టేస్ట్ వస్తుంది. అంటే ఒకటే పిండిలో మీకు 2 రకాల వంటలు కావాలంటే ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. 2 టేస్ట్లు కూడా చాలా బాగుంటాయి. చూస్తారు కదా ఎంత మంచిగా వేగాయో, ఇలా పట్టుకుగా విరుగుతున్నాయి. ఒకవేళ మీరు కొంచెం మందంగా తయారు చేసుకోవాలంటే ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలతో పాటు కాస్తంత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నా కూడా ఇంకా చాలా బాగుంటుంది.
ఈ రెసిపీ అయితే షుగర్ ఉన్న వాళ్ళకి అండ్ అలానే డైట్లో ఉన్న వాళ్ళకైతే ఇది ఒక మంచి స్నాక్ రెసిపీ అండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్తీ రెసిపీ, చాలా సింపుల్గా అయిపోతుంది కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.